సర్వాధికారి వందనాలు. ప్రభువును ప్రేమించి మరొక పర్యాయము అయా నిన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి అయా నీ రక్తములు మమ్మల్ని కడిగి నరక ప్రాప్తిని విడిపించి నీ రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచడానికి ఇష్టపడిన గొప్ప దేవా, నీ వందనాలు. ఏమిచ్చి నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించి నిన్ను కొనియాడగలను. ఈ సమస్త భూమండలమును దేవా, భూమి మీద ఉన్న సమస్తమును, ఆకాశమును, భూమి క్రింద ఉన్న సముద్రము లోపల ఉన్న సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన మా ప్రభు, మా రాజా, మా దేవ, మా సర్వాధికారి నిన్నే ఘనపరుస్తూ హెచ్చిస్తూ నీ నామాన్ని పూజిస్తూ దేవా యెహోవా ఈరే అనే ఈ యూట్యూబ్ పరిచర్యలో నువ్వు మాతో ఉంటున్న నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గోదావరి ప్రాంతంలో ఆంజనేయ గొండి తెగకు చెందిన తెగవారు ఉన్నారు. 6,50,000 మంది ప్రజల్లో 73 మంది శాతం 73 మంది శాతము ప్రజలకి సువార్త అందలేదు. వారికి సువార్త అందులాగున నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను. తమ సొంత ప్రజలకు సువార్త ప్రకటించే నాయన గొండి ప్రజలు నాయకులకు నాయన వారు నరకం విడిపించబడి నిత్యరాజ్యమైన మోక్షములో ప్రవేశించే వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేదు కనుక అయా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి నీ వద్దకు నడిపించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కారములతో దాశించెదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దాశించెదము స్తోత్రం శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవార్ణుడు శాస్త్రవార్ణుడు సాత్యరూపి అన్నబడువాడా. ధవలవార్ణుడ శాస్త్రవార్ణుడ సాత్యరూపి అన్నబడువాడా. నన్ను రక్షించిన రక్షకుడవు నాదు నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుడవు నాదు నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నెప్పుడు. బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి. బంగారు వెంట్రుకలు తలపై ఉంగరములుగా కనబడినావి. వేలలో నతి కాంక్షణీయుడ వేల కొలది శరణం శరణం. వేలలో నతి కాంక్షణీయుడ వేల కొలది శరణం
శరణం. స్తోత్రింతుము నిన్ను మాతు తండ్రి, సాధ్యముతో ఆత్మతో నెప్పుడు. సంగమునకు శిరస్సు నీవే, రాజానికే నమస్కారములు. సంగమునకు శిరస్సు నీవే, రాజానికే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి, కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి, కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాధ్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కారములతో దాశించదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దాశించదము శరణం శరణం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరమ చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకునైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవలను ఉద్దేశించి, శోధింపు సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు పరిశుద్ధులకు మా ప్రియ అన్యజనులైన వారు ప్రభువును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యం వింటున్న మీ ಎಲ್ಲరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో మమ్మల్ని ప్రార్థిస్తూ దేవుని వాక్యం వింటూ మా కొరకు ప్రార్థిస్తున్న మీకందరికీ శుభములు కలుగునుగాక. రేపు నా యొక్క శారీరక పుట్టినరోజు కనుక ప్రార్థన చేయండి. 53వ సంవత్సరం దాటి 54వ సంవత్సరం వస్తుంది కనుక యెహోవా ఈరే అనే ఈ యూట్యూబ్ పరిచర్య 3 సంవత్సరాలు కనుక 2023లో ప్రారంభించిన ఈ పరిచర్యను దేవుడు ఇంతవరకు సహాయం చేసి నూతన సంవత్సరంలో కూడా ఈ పరిచర్యలు కనుక యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యను నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రేపు దినాన్ని మనకు సహాయం చేసిన దేవుణ్ణి ఈ 3 సంవత్సరాల్లో 300 దాటి వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి సహాయం చేశాడు. మొదటగా కొన్ని వర్తమానాలు విన్నాం, తర్వాత అపోస్తుల కార్యం, రోమాపత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ పత్రికను ఇప్పుడు ధ్యానించడానికి
ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇంతవరకు క్రమముగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మరొక పర్యాయము నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కనుక మనము బ్రతికినంత కాలము ప్రభు కొరకు బ్రతికి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అనేదే ప్రభు యొక్క ఉద్దేశం. నా ఎడల కనుక లోకంలో ఉన్నవారు బ్రతికి చనిపోయి నరకానికి పోయినట్టుగా విశ్వాసులుగా సేవకులుగా మనం బ్రతకకుండా నరకానికి పోతున్న వారిని రక్షించడానికి మనల్ని సేవకులుగా పరిశుద్ధులుగా సంఘముగా మనల్ని ఆయన రక్షించాడు. కనుక వారి విషయంలో మనం వారు వినులను వినకపోయినను సువార్తను వారికి ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ మన పౌలు సంఘంలో ఉన్న ప్రతి లోటుపాటులను సరిచేస్తూ వారిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. చూడండి 7వ వచనం, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరమ చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకునైతే. దేవుడే ఈ కార్యకార్యకు తన శక్తిని బట్టి ఆయన నాకు అనుగ్రహించిన కృపావరములు అంటే గత వర్తమానంలో ఆ కృప ఎవరు అంటే యేసు ప్రభువారే, ఆ వరము ఎవరు అంటే యేసు ప్రభువారే అని చెప్పాను. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి దేవుడు కొన్ని కృపావరాలు ఇచ్చి ఆ కృపావరముల ద్వారా పరిచర్యలో తనని బహుబలముగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఆ కృపావరములు ఏంటో ఇప్పుడు చదువుదాం. 4వ వచనం, 1 కొరింథీ పత్రిక 12:4, కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన పరిచర్యలు కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు కృపావరములను, మరి ఒకనికి అద్భుతములు చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆ ఆత్మలు వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలో అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. పౌల్లో అనేకమైన కృపావరాలు ఉంచాడు. ప్రపంచంలో సేవకుల్లో పరిశుద్ధుల్లో అనేకమైన కృపావరములు అనుగ్రహించాడు. ఆ కృపావరములు, ఈ వరములన్నీ మనం పొందుకొని వాటిని దేవుని పనిలో, పరిశుద్ధాత్మ దేవుడు పనిలో, దేవుని కార్యములో, దేవుని సువార్తలో, సంఘములో ఉపయోగించి అనేకులకి మేలుకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనికరముగా చేస్తాడు. కనుక మనము 7:8 వచ్చిన గమనించినప్పుడు చూడండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య సంకల్పము. ఏంటి నిత్య సంకల్పము? ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రములు ఏమీ లేనప్పుడే యెహోవా అంటే ఉన్నవాడు అన్నవాడు. కనుక దేవుడు అనేవాడు ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఉండువాడే దేవుడు. ఆయన పేరే యెహోవా. ఆయన దినాల్లో ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కోళ్ళు, గొర్రెలు, ఎడ్లు, ఆకాశ పావులు రక్తం కార్చి వాటి ద్వారా పాపక్షమాపణ కలిగేది. అయితే వాటి ద్వారా పాపక్షమాపణ కలిగేదని తండ్రి దేవుడు యెహోవా తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన సర్వలోక పాపరిహారం రక్త ప్రోక్షణం, సర్వలోక పాపరిహారం కొరకే ఆయన సిలువలో చనిపోయి రక్తము కాటి సమాధి చేయబడి పరలోకానికి వెళుతూ నేను మీ మధ్యకి ఆదరణకర్తను పంపిస్తున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. కనుక ఆయన ఎంతవరకు భూమి మీద ఉంటాడంటే పంచభూతాలు, ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు కాలిపోయిన దినం ముందు వరకు కూడా, సంఘము ఎత్తబడే దినము వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి సంఘం అనే ప్రపంచంలో క్రైస్తవ సంఘాలన్నీ ఎవరంటే ఒక ఎవరి కన్యక. కనుక ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులను, దేవుని సేవకులను
కనుక సంఘముగా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. కనుక ప్రభు మధ్యాహ్నానికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం వస్తుంది. పరలోకముల పరిశుద్ధులకి 7 సంవత్సరాల విను జరుగుతుంది. భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలంలో కనుక విడువబడిన వారికి సువార్త ఏలియా, ఆనోకు వచ్చి సువార్త ఏలియా, మోషే అంటారు, ఆనోకు అంటారు. కనుక వీళ్ళిద్దరు కూడా ఈ శరీరంతో కొనుక్కోబడ్డారు పరలోక రాజ్యానికి. మోషే చనిపోయాడు, కానీ ఏలియా, ఆనోకు అయితే పరలోకానికి ఈ మట్టి దేహంతో వెళ్ళిపోయారు. ప్రకటన 11వ అధ్యాయం ప్రకారంగా వారు తిరిగి వచ్చి దానికి సువార్త ప్రకటించి సాతానికి వారికి యుద్ధములో వారు చనిపోయి 3.5 దినాల వరకు కూడా భూమి మీద వారి సౌగులు ఉంటాయి. తర్వాత వారు భూమికి ఎత్తబడినప్పుడు కనుక వారు శత్రువు చనిపోయిన వాళ్ళు పండుగ చేసుకొని వారు ఆతిథ్యాలు ఇచ్చుకొని వారు ఆ బహుమానం ఇచ్చుకుంటారు. అయితే వారు చూస్తుండగానే ఆ యొక్క 2 దేహాలు కనుక పరలోకమునికి వారు శరీరములతో లేచి వెళ్ళడము అనేకులు చూసి దేవుని మహిమపరుస్తారు. పెద్ద భూకంపము కూడా అప్పుడు వస్తుంది. కనుక తర్వాత 1000 ఏండ్ల పాలన వస్తుంది. ప్రభువు పరిశుద్ధులు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు భూమిని పరిపాలన చేయాలి. ఈ 1000 సంవత్సరాలు సాతానుని కనుక దేవుడు పాతాళంలో బంధిస్తాడు. ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడిని సైతాన్ని ప్రభు సైతాన్ని విడిపిస్తాడు. వాడు బయటకు వచ్చి భూమి అంతంతరం చెదిరిపోయి చూడండి పరిశుద్ధుల యొక్క శిబిరములను వాడు ఏమి చేస్తాడనేది ఈ మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 7వ వచనంలో 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న శరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలు యందున్న జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేతకై వారు భూమి అంతంతరం వ్యాపించి పరిశుద్ధులు శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడును. అచ్చట అక్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు నరకములో బాధింపబడతారు. ఇది కనుక నిత్య సంకల్పము అనే మాటను గురించి కనుక అప్పుడు పంచభూతాలు కాలిపోతాయి. కనుక మనుషులు ఒకసారి మృతి పొందను, ఆ తర్వాత తీర్పు జరగను. తీర్పు అయిపోతా ప్రభువుని ఆదాము మొదలుకొని ఈ సృష్టి ముగించబడిన చివరి కాలిపోయిన జనం వరకు కూడా ఎవరైతే ప్రభువుని విసర్జిస్తారో, ద్వేషిస్తారో, అసహించుకుంటారో వారు చనిపోతే వారి ఆత్మల నుంచి నరకానికి వెళ్తాయి. తీర్పు అయిపోయిన తర్వాత వారి ఆత్మలు త్రోయబడతాయి. పరిశుద్ధులకి సేవకులకి తీర్పు లేదు, వారు డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారు. ఆ పరలోక రాజ్యమే నిత్య సంకల్పము. ఆయన ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను కనుక భూమి క్రింద ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని, ఆకాశం మీద ఉన్న వాటిని, సముద్రము లోపల ఉన్న వాటిని, పర్వతములు, కొండలు, లోయలు, బంగారము, వెండి, ఇనుము, రాగి, భూమి మీద ఉన్న సమస్త సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించారా? దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఆయనే ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవాలని ఉద్దేశించి పరలోకంలో కనుక ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఈ యొక్క ప్రధానులు అధికారులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం గమనించినట్లయితే ఈ ప్రధానులు ఈ అధికారులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనము దేవుని లేఖనంలో గమనిద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటలో చదువుదాం. 17వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతము చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపట్టు కృపావరము గలవారుగాను, కొందరిని ఉపకారము చేయవారుగాను, కొందరిని ప్రభుత్వము చేయవారుగాను, కొందరిని నానా భాషను మాట్లాడేవారుగా నియమించారు.
అందరూ అపోస్తల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతము చేయుదురా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియోగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. సంఘములో నుండి కొందరిని దేవుడు అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్తకులుగా, బోధకులుగా, అద్భుతం చేసేవారుగా, స్వస్థపరిచేవారుగా, కృపావరం కలిగిన వారుగా, అధికారులుగా చూసారండి, అధికారులుగా ఆయన సంఘములో నుంచే ఆయన కొంతమందిని నియమిస్తూ వచ్చాడు. కనుక ఈ యొక్క అధికారుల కొరకు ప్రార్థన చేయమని మరి దేవుడే తిమోతి పత్రికలో ఆయన ఆజ్ఞ. భూమి మీద ఉన్న పరిశుద్ధులు, సేవకులు ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేయమన్నాడు అని మనం గమనిస్తే చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొని దీన్ని గురించి సాక్ష్యము యుక్త కాలం యందు ఇయ్యబడి ఉన్నది. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడునుగాను, అపోస్తునిగాను, విశ్వాస సత్య విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు అవును పౌలు స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఈ సంఘము ద్వారా దేవుడు ప్రధానులను, అధికారులను ఎలా తీసుకొచ్చాడో మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ఇక్కడ ఒక మాటను మనం చదివినట్లయితే మనకి ఆ యొక్క వారు కనిపిస్తారు. చూడండి 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మకరతము వలె ప్రకాశించు మేఘధనుసును సింహాసనమును ఆవరించుండను. సింహాసనం చుట్టూ 24 ఆ సింహాసనుండను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకుని వారే కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములను ప్రజలుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. గమనించారా? ఇంకా 10వ వచనం, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తము సృష్టించిదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనతయు, ప్రభావము పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. గమనించారా? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చూసినట్లయితే ఆయన ఎవరెవరిని తన రక్తంతో కొన్నాడు. 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాష మాట్లాడువారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదరు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొల్లగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్లయు, శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు,
మహిమయు స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. గమనించారా? కనుక ఈ రీతిగా మరి పరలోక రాజ్యంలో సంఘమును సిద్ధపరిచిన దేవుడు, భూమి సిద్ధపరిచిన దేవుడు పరలోకంలో కూడా భూరాజులు, భూ అధికారులు కనుక సమస్తమైన వారిని పరలోకములో ఉంచి ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించేవారుగా ఆయన చేయడానికి శక్తిమంతుడైన దేవుడు, బలిష్ఠుడైన దేవుడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనము ఇంకా లేఖనంలో గమనించినట్లయితే చూడండి, ఇక్కడ లేఖనాన్ని మనం తిమోతి పత్రికలో ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు అని మనము చూద్దాం. చూడండి, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అనేది మనము చూద్దాం. చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన పరలోకములో ఏది కిరీటం సంపాదించుకున్నాడో మనం చదువుతాం. అయితే 4:5 అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకన పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమున్నది, మంచి పోరాటం పోరాడితని, నా పరుగు కడముట్టించితని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. గమనించారు? పరలోక రాజ్యంలో కనుక పౌలు నేను ప్రవేశిస్తాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అని పౌలు మంచి ఒప్పుకోలతో చెప్తూ ఉన్నాడు తిమోతికి. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆయన ఎంత గొప్ప దేవుడో మనం గమనిద్దాం. పొంతు పిలాతు ఎదుట కూడా ఆయన నిర్దోషుడైన వాడిగా తను తాను రుజువు చేసుకుంటూ వచ్చాడు. చూడండి, 6వ అధ్యాయము 11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించుము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొను సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు కైకొను వలనని నీకు ఆజ్ఞాపించున్నా. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము యుగ యుగములు కలుగునుగాక, ప్రభావము కలిగి ఉండునుగాక. ఇంత గొప్ప దేవుడు కనుక ఈ సమస్త భూమండలమునకు సర్వాధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను ఈ సమస్త సృష్టిని అనుదినము ఏలుతున్న దేవుడు ఎంత గొప్పవాడంటే పరలోకములో ప్రధానులకును అధికారులకును సంగమ ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవాలని ఉద్దేశించి నానా విధములైన జ్ఞానమును దేవుడు బయలుపరిచి ఈ సృష్టి యావత్తు ఈరోజు 100% భూమి మీద ఉన్న విమానము కానీ ట్రైన్ కానీ లేదా మనం వాడుతున్న ఆ ప్రతీదీ కూడా బైబిల్ ద్వారానే క్రైస్తవులు కనుగొన్నారు. ఇది హిందువులు కూడా క్రైస్తవులు కనుగొనవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కనుక బైబిల్ ద్వారా కనుగొన్న వాటన్నిటినీ అనుభవిస్తున్నారు. బైబిల్ దేవుడు అనే యేసుప్రభువు వారిని తునీకరించేవారుగా చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సృష్టికర్తన దేవుడు, ఆయన జగద్రక్షకుడు, ఆయనే ఈ భూమండలమునకు అధిపతి, ఆయనే రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభు. ఆయన యుగయుగములు నిన్ను నన్ను కాకుండా యావత్తు ప్రపంచమును అనుదినము ఆయన ఏలుతూ ఉన్నాడు. ఒకరోజు మనం చూస్తున్న ఈ భూమండలమును సమస్తము కూడా ఏమవుతుందో ఆ మాట చదివి ముగిస్తాను. చూడండి, 1 పేతురు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరం ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవల్ని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవని కోరుచు మీట దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించుకోను, పంచభూతముల మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద పుత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇప్పుడు లయమైపోవును కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోనట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరును పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండవలను. ఆయనను ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతిని. ఈ క్రొత్త ఆకాశము, ఈ క్రొత్త భూమే పరలోకం. ఈ పంచభూతాలు సమస్తము నాశనం కాబోతుందని ముందుగానే నీకు తెలియజేస్తాను. మరలా ఈ మాటలు చెప్తాను కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు యుగయుగాల నుండి పరలోకమును ప్రవేశించాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీవు ఉన్న చోటే యేసు ప్రభువా, నీవే సృష్టికర్తన దేవుడివి, నీవే నీ రూపము, నీ పోలిక, నీ స్వరూపము నాకు ఇచ్చావు, నా పాపములు క్షమించు, నీవే నా రక్షకుడివి, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను కూడా నీ ఉండే ఆ రాజ్యముల పరలోకములు నాకు కూడా చోటు అంటే చాలు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభువుని ద్వేషించిన వాళ్ళు ఇందా చెప్పాను, నశించి నిత్య నరకానికి యుగములు నరకములో ఉంటావు. నరకం కావాలా, పరలోకం కావాలా, నీవే కోరుకో. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ జ్ఞానంతో వారు నింపు, నరకము తప్పించుకొని నీ పరలోకాన్ని స్వతంత్రించుకున్న వారుగా వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం తాను ప్రేమించే వారికి కూడిన మనెల్లరకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సాత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాల కారములతో దర్శించేదము శరణం శరణం. పరిశుద్ధాల కారములతో దర్శించేదము శరణం శరణం. అందరికీ ప్రైజ్ లార్డ్.